హలో గైస్, ఇప్పుడు నెక్స్ట్ మనకి జరగబోయే ఆన్లైన్ క్లాసెస్ కోసం నేను కంప్లీట్ ప్రిపరేషన్ అంతా కూడా చేసేసాను అనమాట. సో నేను మదర్ బోర్డ్ని చూపించాలనుకుంటే ఈ విధంగా చూపిస్తాను, అండ్ మన మల్టీమీటర్స్ చూపించాలనుకుంటే ఈ విధంగా చూపిస్తాను. ఇది వోల్టేజ్, నేను ఏవైతే వోల్టేజ్ చెక్ చేస్తానో అవన్నీ కూడా ఫస్ట్ వన్ వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఎక్కడ రికార్డ్ అయింది, ఇక్కడ రికార్డ్ అవుతుంది. సెకండ్ వోల్టేజ్ చెక్ చేసినప్పుడు ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇలా 4th, 5th, 6th, 7th, 8th నేను డయోడ్ మోడ్ అయితే డయోడ్ మోడ్, సో అండ్ సో మోడ్ అయితే సో అండ్ సో మోడ్ లాగా అది రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మన ఆన్లైన్ క్లాసెస్ లోపల ఎటువంటి భంగం కలగకుండా నీట్గా క్లీన్గా ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా నేను సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? చూడండి, మల్టీమీటర్, ఇక్కడ మల్టీమీటర్ కనిపిస్తుంది కదా, మన మల్టీమీటర్ అంతా కూడా ఈ విధంగా పైన రావడం అనేది జరుగుతుంది. నేను వోల్టేజ్ చెక్ చేసిన, డయోడ్ మోడ్ లోపల సంథింగ్ చెక్ చేసిన, ఇవన్నీ ఏవి చెక్ చేసినా కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అనమాట పైన. నెక్స్ట్ నేను ఒకవేళ మీకు బోర్నియో చూపించాలనుకుంటున్నాను అనుకోండి, చూడండి బోర్నియో చూపించాలనుకుంటున్నాను అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే కథ ఇదంతా కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా నా పీసీ స్క్రీన్కి ఈజీగా షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, కనిపిస్తుందా? వితిన్ సెకండ్స్లో నా పీసీ స్క్రీన్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది. నేను ల్యాప్టాప్లో బోర్నియో ఓపెన్ చేయాలనుకున్నా కానీ, ఏదైనా డయాగ్రామ్ ఓపెన్ చేయాలనుకున్నా కానీ అవన్నీ అంతా కూడా నేను ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చూడండి, సింపుల్గా క్లీన్గా నీట్గా అయిపోయింది. మళ్ళీ నేను నా కెమెరా మోడ్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా దీన్ని డిస్కనెక్ట్ చేసేస్తాను. డిస్కనెక్ట్ చేస్తే ఒక 1-2 minutes లోపల మనకి ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చూడండి, నేను ఏదైతే చూపించాలనుకుంటానో అదంతా కూడా నీట్గా క్లీన్గా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ చూడండి, మళ్ళీ నేను పీసీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా పీసీకి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత సింపుల్గా నీట్గా క్లీన్గా అయిపోయిందో? ఇప్పుడు నేను ఇమీడియట్గా పీసీకి షిఫ్ట్ అయిపోయాను. కనిపిస్తుందా? ఇమీడియట్గా పీసీకి షిఫ్ట్ అయిపోయాను. ఇలా మీకు ఆన్లైన్ క్లాసెస్ లోపల మీకు బేసిక్స్ ఉంటాయో, అడ్వాన్స్ లెవెల్ ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరికన్నా మీకు మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా మన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ దొరకకుంటే డైరెక్ట్గా నా ప్రొఫైల్లోకి వెళ్ళండి. నా ప్రొఫైల్కి వెళ్తే నా నెంబర్ అంతా కూడా మీకు దొరకడం అనేది జరుగుతుంది. ఓకేనా? నా వీడియోస్ అన్నింటిని కూడా ఇలానే చూస్తూ ఉండండి.